నగరం కాదు, గుంటూరు నగరం నడిబొడ్డే కాదు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా రాష్ట్రంలో మీ ఇష్టం. నిజంగా వాళ్ళ అదృష్టానికి, ఆ బాధితురాల కుటుంబం అదృష్టానికి వాళ్ళ ఇంటి సీసీటీవీ ఫుటేజీ లేకపోతే, వాళ్ళ ఇంట్లో సీసీటీవీ లేకపోతే కేసు లేదు, అరెస్టు లేదు, చంద్రబాబు నాయుడు గుండె లోతుగా కదిలిపోయేది లేదు, నారా లోకేష్ నాయుడు షాక్, అబ్సల్యూట్ షాక్ అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారి హృదయం కూడా కలిసిపోయే పరిస్థితి లేదు, కదిలిపోయే పరిస్థితి లేదు. గుంటూరు సిఐ గారు, నగరంపాలెం సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. ఇద్దరి మధ్య గాలివాన ఏంటిది ఇది అంటే ఈ దోపిడీకి అర్థం పడుతుంది ఇక్కడ. అంటే ఒక సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009 సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోర్ వేసుకోవటం ఏంటి, వాడకట్లో ముగ్గురు కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే సమాజంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి అర్థం పడుతుంది కదా. ఒకటేమో వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని అధికారుల్ని తోలుబొమ్మల్లాగా, కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ ఇవాళ 15వ తారీఖు ఉదయం వీడియో మీకు పంపించానండి, ఒకసారి చూడండి. ఏఈను వార్డు డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చున్నారు అక్కడ. 15వ తారీఖు ఉదయం జరిగింది. ఏఈ అతను మున్సిపల్ ఏఈ కొడుకు ఆవిడ అతను మున్సిపల్ అధికారి కింద కనపడేది బోరు. మర్యాద లేకుండా ప్రతిదీ మాట్లాడలేదు చెప్పట్లేదు కదా. ఈయన తెలుగుదేశం ప్రెసిడెంట్ డివిజన్ తెలుసుకుంటావులే. అది కాదు, మేము సైట్ అయిన వాళ్ళమే, మీరు వచ్చారని మేము సైట్ అయిన వాళ్ళమే, మేము అంతా తిరిగి వీళ్ళు కంప్లైంట్ చేసినా వీళ్ళు కంప్లైంట్ మేమేమన్నా రేపు ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో నెల అక్కడ ఉంటారు, కంప్లైంట్ చేసేది వాస్తవం కాదా? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అవునన్నా, వాళ్ళ కించ పరిస్థితి మాట్లాడతా పద్ధతికి ఉండాలి కదా. అది కించమని మాట్లాడినట్టు నీళ్ళు రాట్లా మాకు, రానప్పుడు అప్పుడు వాడుతున్నాం అనమాట. అది ఇక్కడ నుంచి పక్కన వాళ్ళు ఆడుకుంటున్నారు, ఒక అరగంట రానప్పుడు వేసుకుంటా ఉంటాం అంతే. మరి ఇది పబ్లిక్ బోర్డు ఇది ఎవరు ఇన్వాల్వ్ లేదు. అందుకని సిమెంట్ కూడా అది పెట్టేసి హ్యాండ్ బోర్డ్ ఏం లేదన్నా, డైరెక్ట్ కంకర్ చేసి అది కాకుండా తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ చెప్తున్నాడు, మరి లంచం లేదు కదా, దాంట్లో కంకరేసి పూర్తి చేయమని మున్సిపల్ అధికారికి చెప్తున్నాడు. ఇది కూడా తవ్విచ్చేసి మొత్తం అప్రోచ్ చేసేది వీడియో చూపించి. ఇది ఆ గొడవ సంఘటనకి మూలం ఏంటంటే ఆ బోర్ రిపేర్ చేసుకుంటాకి లంచం 10,000 రూపాయలు డివిజన్ ప్రెసిడెంట్ కి, సెక్రటరీకి 10,000 రూపాయలు లంచం ఇస్తే గాని బోర్ రిపేర్ చేసుకోగలడా అనే దగ్గర మొదలై పోలీస్ స్టేషన్ ఆ మహిళని అంత జుగుత్సాకరంగా అవమానం చేసి నూలు పోగు లేకుండా ఆ రకంగా వివస్త్రం చేసి పోలీస్ కేసు కట్టకుండా ముద్దాయిలను కేసు కట్టిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వస్తే గానీ ఎఫ్ఐఆర్ తెగలా. ఎమ్మెల్యే చెప్తే ఎఫ్ఐఆర్ కట్టారు కానీ అరెస్ట్ చేయరు. సాక్షి టీవీలో వేస్తే గానీ ముద్దాయిలను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు భాగవతం, పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏ రకంగా జరుగుతుందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదొకటే కాదు,
రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు ఒకసారి ఒకటి వేయండి. హిందూపురంలో అన్ని వరుసన వేయండి. నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇదంతా పద్ధతి కాదు కదా. చూడండి, ఆడ మనిషిని చెట్టు చేసి కట్టేశాడు తెలుగుదేశం నాయకుడు. కేసు లేదు ఇంతవరకు ఆడి మీద. తల్లిని కట్టేస్తే పిల్లలు ఏడుస్తారు చూడండి. కేసు లేదు ఆడి మీద. మాట్లాడుతా ఉన్నాం కదా. వీడియో చూపించి కావల్లో గిరిజన మహిళల మీద ఏ రకంగా టీడీపీ కౌన్సిలర్ గా పోటీ చేసినోడు ఏ రకంగా చేశాడు. వరుస ఒక్కొక్కటి వీడియోలు వేసుకుంటే వెళ్ళండి మీరు. ఆముదాల వలసలో కేజీవీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సంఘటన వింటున్నారా? హోంమంత్రి గారి నియోజకవర్గంలో చూడండి, దుస్తులు దించేశారు ఆడావిడికి, ఆడ మనిషికి. ఏమి యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ అంటారు. స్ట్రింజెంట్ లేదు, ఏది లేదు. ఏమన్నా అంటే తీసుకుంటా ఉంటారు. ఎమ్మెల్యేలు అరవా శ్రీధరరావు, సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి సంజయారాయణ కొడుకు పిఏ. ఏంటి వరుసనే వీడియోలన్నీ వేసుకుంటాను. చూడండి, నడి బజార్లో పోలీసుల సమక్షంలో కొడుతుంటారు చూడండి. జనసేన నాయకుడు పోలీసు అతను నేల మీద కూర్చుంటే అమ్మాయిని కొట్టాడని మళ్ళీ వచ్చి కొడతాడు. పోలీసులు అందరూ ఉండగానే కుప్పంలో ఇంకో సంఘటన. కొన్ని ఎట్ట కొడతాడు తెలుగుదేశం నాయకుడు మహిళని సంతనాడు, చుట్టుబాటు గీడుస్తున్నాడు. మరి వీళ్ళందరూ కీచుకులు కాదా? చంద్రబాబు నాయుడికి ఏమవుతారు వీళ్ళందరూ? మరి నీ మనుషులే కదా వీళ్ళందరూ. ఇంకొక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చాడని మాట్లాడతాడు. ఆవిడ మహిళే కదా, మీకు చెల్లి వరుస అవుద్ది కదా, వాయు వరుసలు కూడా ఉండవా? పట్టించుకోరా? 10,000 వేయండి, అబ్బాకండి కంటిన్యూస్గా ఏమి ఉన్నాయి వేయండి. మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగడం, జాకెట్ చింపడం. మీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళ ఇచ్చాడనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళ ఇస్తే మొగోళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి? అసలు మొగోళ్ళని కొట్టే సరుకు లేదా? ఆడవాళ్ళని కొడతాం. ఇందులో నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, ఏమని మాట్లాడతాడు. ఇది My government's commitment is unequivocal. The law will be enforced fairly and firmly. Fairly, firmly. ఎవరు చెప్తారు? సుత్తి కౌర్లి. భయం పక్షపాతం లేకుండా చట్టం పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. చూడండి ఇవన్నీ. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా మీరు? నగరంపాలెం సీసీ ఫుటేజ్ ఇస్తారా? మామూలుగా అది కూడా కృష్ణలంకేనా? నగరంపాలెం సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంకేనా అంటున్నా.